అద్దెకు హగ్. డబ్బులిచ్చుకో, దర్జాగా కౌగిలించుకో. ఒత్తిడి, అలసటను పోగొట్టేందుకు కొత్త మార్గం. భారత్లో ట్రెండ్ సెట్ చేసిన యువతి. ఒత్తిడిని తీర్చుకోవడానికి నేటి జనరేషన్ కాలంతో పోటీ పడుతోంది. కాంక్రీట్ జంగిల్లో 24 గంటలు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఈ బిజీ షెడ్యూల్ లైఫ్లో పని ఒత్తిడి, ఉద్యోగ బాధ్యతలు, ఫ్యామిలీ లీడ్, వర్క్లో కాంపిటీషన్, ఇలా మనిషి మెదడు అలసిపోతోంది. చాలామంది శారీరక సాన్నిహిత్యాన్ని కేవలం శృంగారం లేదా కుటుంబ బంధాలతో మాత్రమే ముడిపెడతారు. కానీ స్పర్శ అనేది మానవునికి ప్రాథమిక అవసరం. వృత్తిపరమైన గౌరవంతో సంప్రదించినప్పుడు అది అద్భుతంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది అని ప్రీతి పాండ్యా చెప్పుకొచ్చారు. ఈ కౌగిలింతలకు సెషన్స్ ఆధారంగా గంటకు 3,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఖర్చవుతాయి. ఒత్తిడిని తీర్చుకోవడానికి, రిలాక్స్ కావడానికి సరైన వ్యక్తి దొరకనప్పుడు సరిగ్గా ఇలాంటి వారి కోసమే అద్దెకు హగ్ను నెలకొల్పారు. అయితే ప్రొఫెషనల్ హగ్ ఇచ్చేవారి సమయం వృత్తిపరమైన అనుభవంపై ఆధారపడి ఉంటుంది అని అద్దెకు హగ్ను నెలకొల్పిన ప్రీతి పాండ్యా చెప్పుకొచ్చారు. భావోద్వేగ ప్రయోజనాలు. కౌగిలింత శారీరక స్పర్శ ఆక్సిటోసిన్ విడుదలను ప్రోత్సహిస్తుంది. ఇది మనిషిలో ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. కౌగిలింత భద్రతా భావనను కలిగిస్తుంది. ఇది గాయం లేదా భావోద్వేగ కష్టాలను అనుభవించిన వ్యక్తులకు చాలా ముఖ్యం. ఆలింగనం చేయడం సెరటోనిన్, మెలటోనిన్ విడుదలకు సహాయపడుతుంది. ఇవి నిద్ర, మానసిక స్థితిని నియంత్రిస్తాయి. దీనివల్ల మంచి విశ్రాంతి లభిస్తుంది. అయితే కౌగిలింత ఇచ్చేవారికి తమ సంస్థ కఠిన రూల్స్ పెడుతుందని ప్రీతి పాండ్యా తెలిపారు. వృత్తిపరమైన కౌగిలింత ఇచ్చేవారు బాగా శిక్షణ పొందినప్పటికీ వ్యక్తిగత లాభం కోసం ఈ భావనను దుర్వినియోగం చేసే నెగటివ్ కౌగిలర్స్పై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మనిషికి బాధ, ఓదార్పు, ఒత్తిడిని దూరం చేసేందుకు కౌగిలి స్వాంతన లభిస్తుంది. ఇప్పటికీ మన భాగస్వాములను, స్నేహితులను, కుటుంబ సభ్యులను పలు సందర్భాల్లో కౌగిలించుకుంటూ ఉంటాం. ఇదంతా గతం. ఇప్పటి జనరేషన్ కౌగిలింతను కమర్షియల్ చేసింది. దానినో అమ్మకం వస్తువుగా మార్చి ట్రెండ్ సెట్ చేసింది. వృత్తిపరమైన కౌగిలింత అంటూ దాన్ని ఓ ఉద్యోగంగా మార్చింది. ఎవరినైనా కౌగిలించుకోవడానికి డబ్బు చెల్లిస్తే చాలు. మీకు నచ్చినంత సమయం, ఇష్టం ఉన్న రీతిలో మనసారా కౌగిలించుకోవచ్చు. ఇదేదో పాశ్చాత్య దేశాల్లో అనుకుంటే పొరపాటే. మన భారతదేశంలోనే ఇది విచిత్రంగా అనిపించినా మనిషి భావోద్వేగ అవసరాలను తీర్చడానికి అవసరమే అంటున్నారు దీని సృష్టికర్తలు. ఆన్లైన్లో బుకింగ్. భారతదేశంలో వృత్తిపరమైన కౌగిలింత అనేది ఒత్తిడి, భావోద్వేగ అలసట, ఒంటరితనాన్ని తగ్గించడం ప్రధాన సూత్రం. దీన్ని ఒక తీర్పు లేని స్థలంగా భావిస్తారు. ఇక్కడ మీరు ఎటువంటి తీర్పు లేకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎటువంటి బంధనాలు లేకుండా ఉంటుంది. కౌగిలింత కావాలనుకునే వాళ్ళు సెషన్లు ఆన్లైన్లో ప్లాట్ఫామ్ల ద్వారా బుక్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఎలాంటి కౌగిలింత కావాలి, ఎంత సమయం కావాలి అనే దాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిస్తారు. ఇది స్నేహపూర్వకంగా ఉంటుంది. స్పష్టమైన సరిహద్దులు, పరస్పర సమ్మతి దీని ప్రధానాంశం అని ప్రొఫెషనల్ హగ్గర్ ప్రీతి పాండ్యా వివరించారు. ఏది ఏమైనప్పటికీ మారుతున్న సమాజంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఫీలింగ్స్ పంచుకోవడానికి కూడా పర్సు వాడాల్సి వస్తోంది. అందుకే అంటారేమో ధనమూలం ఇదం జగత్ అని.